పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్యకు కారణం దొంగతనం అని నిర్ధారించారు. సహస్రను 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లు గుర్తించి అతన్ని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన సమయంలో పక్క భవనం నుంచి ఇంట్లో ప్రవేశించిన బాలుడు దేవుడు హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకోబోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచి ఆ తర్వాత విచక్షణ రహితంగా 15 కత్తిపోట్లు పొడిచినట్లు సమాచారం. కొడుకుంటే నా కొడుకుని కూడా కోకటపల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్యకు కారణం దొంగతనం అని నిర్ధారించారు. సహస్రని 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లు గుర్తించి అతన్ని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన సమయంలో పక్క భవనం నుంచి ఇంట్లో ప్రవేశించిన బాలుడు దేవుడు హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకోబోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచి ఆ తర్వాత విచక్షణరహితంగా 15 సార్లు పొడిచినట్లు సమాచారం. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, అసలు ఇది సంఘటన వింటా ఉంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఏంటి సమాజంలో యొక్క మరి అతను మామూలు 10th క్లాస్ చదివే పిల్లవాడు ఇలా చేయడాన్ని ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు? సమాజం ఎటు వెళ్తోందంటారు? అంటే పూర్తిగా కూడా ఈ సహస్రాకి సంబంధించినటువంటి మర్డర్ కేసును అయితే పోలీసులు ఛేదించారని చెప్పవచ్చు. పక్కా ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే అతను ఇంట్లోకి అయితే చొరబడ్డాడు. ఇంట్లో వచ్చిన తర్వాత 80,000 రూపాయల దొంగతనం చేసి రిటర్న్ వెళ్లిపోయేటటువంటి క్రమంలోనే ఇంటి లోపలే ఉన్నటువంటి సహస్ర చూడడంతో అతను ఒకసారిగా ఎక్కడ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుందో అని మొదట ఆ బాలిక గొంతు ముల్మి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రాణంతో ఉందేమో అనుకొని తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తిని చూపించి ఆ కత్తిని బయటికి తీసి పూర్తిగా ఆమె పైన 18 కత్తిపోట్లను అయితే పడవడం జరిగింది. ఇక తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనే, అంటే ఇతను హత్య చేసినటువంటి బాలుడు ఏదైతే ఉన్నాడో ఇతను 10వ తరగతి చదువుతున్నాడు. హత్య చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి తను ఉండేటటువంటి బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అపార్ట్మెంట్ కి వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతని ప్రవర్తనను చూసి గమనించి ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తిగా కూడా అతనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరాధించారు. దాంతోపాటు తను చదివేటటువంటి స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళారు. ఆ స్కూల్లో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత బాలుడి ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల తనిఖీ చేయగా అక్కడ అప్పటికే అతను రాసి పెట్టుకున్నటువంటి ఒక లెటరు, అదే విధంగా కత్తి, రక్త ముడికలతో ఉన్నటువంటి డ్రెస్ వాటిని కూడా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అయితే అతను ఒక లెటర్ అయితే రాసి పెట్టుకున్నాడు. అతను రాసుకున్నటువంటి లెటర్ లో ఎలా ఫస్ట్ ఏదైనా దొంగతనం చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఆ మొత్తం ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ దొరికితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి అతనికి వచ్చి రానటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఆ ఇంగ్లీష్ లో ఆ లెటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా రాసి పెట్టుకున్నారు. అయితే ఇక్కడ చూస్తుంటే మాత్రం అతను రాసుకున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ లో చూస్తే మాత్రం అతను అంతా కూడా ఏదైనా ఒక దొంగతనానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక స్కెచ్ అయితే ఎలా వేసుకోవాలనేది ఆ లెటర్ మీద అయితే రాసుకున్నాడు. అతను రాసుకున్నటువంటి లెటర్ లో మనం చూస్తే మాత్రము ఫస్ట్ గో హోమ్ అండ్ అంటే మొదట ఏదైనా సరే హత్య చేయడానికి ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి. టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అంటే అతను పూర్తిగా కూడా ఒక అతను రాసుకున్నటువంటి ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ లో కూడా పూర్తిగా కూడా ఎలా ఇంటి లోపలికి వెళ్ళాలి, ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా అంటే
జస్ట్ కీప్ అట్ ది డోర్, అంటే డోర్ను మళ్ళీ డోర్ను ఓపెన్ చేయడము, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది వచ్చిరాని, అతనికి వచ్చిరానటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో రాసుకున్నారు. కీప్ లాక్ ఆన్ ది గ్యాస్ అంటూ కూడా కట్ విత్ నైఫ్, కత్తితో కొయ్యాలి. అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీటింగ్ బ్లాక్ ఓపెనింగ్, అంటే అతను రాసినట్టు వెళ్ళాలి, ఇంటి లోపలికి వెళ్ళాలి, ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయాలి, రాకపోతే కట్ చేయాలి, ఆ తర్వాత టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, అంటే డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బులు తీసుకోవడం, తర్వాత ఇంటిని మళ్ళీ లాక్ చేసేయడము అంటూ కూడా, అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇతను ఒకవేళ ఏదైనా సరే ఒక మధ్య ఏదైనా అంటే మళ్ళీ మర్చిపోతాను అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఒక లెటర్ పైన రాసుకొని ఒక స్కెచ్ చేసుకుని ఇలా చేయాలి దొంగతనాన్ని ఈ విధమైనటువంటి పెట్టుకున్నారు. అయితే ఇతను పెట్టుకున్నటువంటి దొంగతనానికి పేరు వచ్చేసి మిషన్ డ్రోన్ అనేటటువంటి పేరుని అయితే పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న మొత్తం అయితే ఇదంతా కూడా రాస్తున్నదంతా ఇతను ఒక బాలుడు, 10వ తరగతి చదివేటటువంటి బాలుడు సహస్రాను మొత్తానికి హత్య చేయడం కనుక పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కష్టపడి నిందితులను అయితే అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.